శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో మనకి రవి శనులు ఇద్దరూ కూడా ఒకే రాశిలో కలవడం అనేది జరుగుతోంది. అయితే సహజంగా మనకి గోచార రీత్యా మనకి గ్రహాలు అలా కదులుతూ ఉన్నప్పుడు, అంటే ప్రతి మాసంలోనూ కూడా అలాగే వాటి నిడివిని బట్టి అవి కదులుతూ ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి గ్రహము కూడా, అంటే ఒక గ్రహము ఒకే రాశిలో ఒకటి నెల రోజులు ఉంటుంది, ఒకటి 45 రోజులు ఉంటుంది ఒక గ్రహం, ఇంకొక గ్రహము ఇలా ఒక 28 రోజులని, లేకపోతే మళ్ళీ వక్రీకరించి ముందుకు వెళ్ళమని, ఇలా రకరకాలుగా మనకి వాటి యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని అయితే మనకి మనం చెప్పుకున్నప్పుడు సహజంగా ఇప్పుడు శని భగవానుడు అయితే 2.5 సంవత్సరాలు ఇలా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవి ప్రతి మాసము ఒక్కొక్క రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఈ యొక్క శని భగవానుడు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఉండంగా, రవి కూడా ఈ 2024 ఫిబ్రవరి మాసంలో మనకి రవి కూడా అక్కడికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు ఇంచుమించు, అంటే మార్చి 13వ తారీఖు వరకు కూడా ఆయన అక్కడే సంచారం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవి శనులు ఇద్దరూ కూడా శత్రువులు, తండ్రి కొడుకులైనా కూడా రెండు విరుద్ధ గ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి రవి ఆత్మకారకుడు, ఈయన తండ్రి, అలాగే రాజకీయాలకి, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అధికారము, విల్ పవరు, నెక్స్ట్ వచ్చి ఒక రకమైన అథారిటీ మనం చెప్తాం కదా. ఎందుకంటే రవి జాతకంలో మనం చెప్పేటప్పుడు కూడా నవగ్రహాల్లో కల్లా రాజు మనం రవి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఒక రూల్ అనమాట, ఒక రూల్ చేస్తాడు మనకి. అయితే ఇక్కడ శని భగవానుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కర్మకారకుడు, అలాగే ఒక పద్ధతులు, ఒక మంచి, ఒక ఇది చెడు, ధర్మబద్ధమైన జీవితము, ఇలాంటి వాటి అన్నింటికీ సహనము, ఓర్పు, ఒక రకమైన అంటే ఒక నియమ నిబద్ధతలతో వెళ్ళడం, అంటే ఇలా అనుకుంటే ఇలాగే వెళ్ళడం, అది కూడా ధర్మబద్ధంగా. అధర్మబద్ధంగా శని భగవానుడు ఎప్పటికీ కూడా అధర్మానికి ఎప్పుడూ కూడా ఆయన వ్యతిరేకమే. సేవా కార్యక్రమాలు, ఒక్కోసారి బద్ధకము, ఇలాంటివన్నీ కూడా ఈ శని ఇచ్చే కారకత్వాలుగా కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా గవర్నమెంటు, రాజకీయాలకి వాటికి కూడా కారకుడు. అయితే ఈ రెండు మరి నెల రోజులు ఒకే రకంగా ఉంటుందా అంటే ఒకే రకంగా ఏముండదు. ఒక డిగ్రీలు 10 నుండి 15 డిగ్రీల మధ్య కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆ యొక్క ఏదైతే తీవ్రత ఉందో ఆ తీవ్రత అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా. కాబట్టి ఆ తీవ్రత అనేది, అంటే ఈ రవిశని కలగ వల్ల ఆ సమయంలో మాత్రమే, అంటే 10 డిగ్రీల నుండి 15 డిగ్రీలు ఉన్న సమయంలో ఏ రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లో మాత్రమే కాస్త నీచ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. కన్యారాశికి రాశాధిపతి వచ్చి బుధుడు. కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనకి ఈ యొక్క కన్యారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కన్యారాశికిలో కానీ మనం చూసుకుంటే ఇప్పుడు రవి శని యొక్క కలయిక షష్టమ స్థానంలో జరుగుతుంది. షష్టమ స్థానం అనేటప్పటికీ మనకి పరాక్రమ స్థానము, అలాగే రోగ రుణ విముక్తి స్థానముగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. పాపగ్రహాలకి 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతాయి. అయితే ఇక్కడ 2 శత్రుగ్రహాలు కలిపి షష్టమ స్థానంలో చేరుతున్నాయి. అంటే ఆల్రెడీ అక్కడ శని భగవానుడు ఉన్నాడు, రవి కూడా చేరుతున్నాడు. అయితే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి మంచిదే, కానీ అక్కడ ఉండే గ్రహాలు 2 శత్రుగ్రహాలు అవ్వడం వల్ల మనకి కొద్దిగా అవి ప్రతి గ్రహాలకి సహజంగా మనకి కొన్ని డిగ్రీల దగ్గర ఉన్నప్పుడు వాటి ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది. ఏదైనా ఒక ఇంట్లో ఇద్దరు పడని వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆ భావాన్ని కానీ ఆ ఇంటిని కానీ పాడు చేయాలనే ఆలోచనలో ఉంటుంది.
అలాగే ఇక్కడ శని భగవానుడికి రవికి శని భగవానుడు అంటే పడవు, ఇద్దరు శత్రువులు. అలాంటప్పుడు ఆ భావాన్ని పాడు చేసే అవకాశం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఆ 10 నుండి 15 డిగ్రీలు ఉన్న సమయంలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అంటే 24వ తారీఖు నుండి మార్చ్ అంటే ఫిబ్రవరి 24వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు వరకు కాస్త ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అంటే మిత్రులు శత్రువులుగా అయ్యే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త ఉంచడం, సంతాన విషయాల్లో కావచ్చు, లేకపోతే సంతానానికి కుటుంబానికి సంబంధించిన ఖర్చులు ఇలాంటివి కూడా ఎక్కువ అయ్యే అవకాశం అనేది కనబడుతుంది. అయితే ఇక్కడ 2 షష్టమ స్థానంలో ఉన్నాయి కాబట్టి మిగిలిన రోజుల్లో అంటే మనకి ఇక్కడ మాస ప్రారంభంలో రవి మారినప్పుడు మాత్రం ఎంచక్కా మనం ధనధాన్య వృద్ధి అనేది ఉంటుంది, నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని శుభ పరిణామాలు ఉంటాయి. కానీ వాటిని మనం కొంత మలుచుకోవడంలో కూడా ఉంటుంది. కాబట్టి రవి శనుల యొక్క కలయిక అనేది ఒకళ్ళకొకళ్ళకి రూల్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు రవి చేసే పని యొక్క శని భగవానుడికి నచ్చకపోవచ్చు. కాబట్టి ఈ ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళ ఉద్యోగస్తులకి, అలాగే ఈ రాజకీయ నాయకుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే అధర్మంగా ప్రవర్తిస్తారో వాళ్ళ దాని మీద మాత్రం తప్పనిసరిగా ఈ శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఏ కార్యక్రమాన్నైనా కూడా ధర్మబద్ధంగా పూర్తి చేయడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యమైన నిర్ణయాలు కానీ మార్పులు చేర్పులు చేసేటప్పుడు మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి 24వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు వరకు కొద్దిగా ఏదైనా విషయాలు ముఖ్యమైన విషయాలు ఉంటే, ఎందుకంటే ఆ సమయంలో ఈ యొక్క నిడివి 2 కూడా 10 నుంచి 15 డిగ్రీల మధ్యలో ఉంటాయి. కాబట్టి కాస్త దగ్గరగా శని భగవానుడికి దగ్గరగా రవి వెళతాడు. కాబట్టి ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది ఉత్తమమైన విషయం. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఆదిత్య పారాయణ చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఎవరైనా ఈ యొక్క సంధ్యావందన అర్హత ఉన్న వాళ్ళైతే ప్రతిరోజు కూడా సూర్యోదయానికి సమయానికి సంధ్యావందనం చేసుకోవడం, అలాగే పారే నీటిలో కొబ్బరికాయని లేదా బొగ్గులని వదలడం, ఇలా చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు దీంతో పాటుగా శనికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం కూడా ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. మనము ప్రతి రాశికి సంబంధించి ఈ శని భగవానుడు రవిల యొక్క కలయిక గురించి మనం చెప్పుకున్నాం. అంటే వీళ్ళకి ఉండే శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఇవి గోచార ప్రకారం మనం చెప్పుకునే ఫలితాలు. అంటే ఈ నెల రోజుల సమయంలో ఈ యొక్క రవి మరియు శని భగవానుడి యొక్క కలయిక వల్ల ఆ రాశికి, అంటే మనం ఇప్పుడు ఏ రాశి అయితే చెప్పుకున్నామో ఆ రాశికి వచ్చే ఫలితాలు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సహజంగా మనం ఈ రవి శని యొక్క కలయిక అనేటప్పుడు యుద్ధంతో మనం భావించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి కొడుకులకి ఎలా పడదో అలాగే ఈ రవి శనువులు కూడా కలిసినప్పుడు ఇక్కడ పడకపోవడం అనేది ఉంటుంది. అయితే కొంత స్థితులను బట్టి కానీ వాటి యొక్క ఏవైనా శుభగ్రహ వీక్షణలు కానీ ఏవైనా ఉన్నా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ తన ఇంట్లోకి తండ్రి వచ్చాడు కాబట్టి ఎంతో కొంతవరకునైనా కూడా సహనం అనేది ఎందుకంటే శని భగవానుడు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయన్ని శత్రువుగా ఈయన భావిస్తాడేమో కానీ ఈయన తండ్రిని మరీ అంత శత్రువుగా ఈ శని భగవానుడు చూడు. ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉన్నవాడు, తల్లిదండ్రులను సేవించేవాడు. తల్లిదండ్రులను సేవిస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతామని అందరికీ తెలుసు. అలాంటి శని భగవానుడికి తన యొక్క ఇంట్లోకి సూర్యుడు రవి వచ్చినప్పుడు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ఉండడం అనేది జరుగుతుంది. ఓ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం ఆ యొక్క డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క మనం ఇప్పుడు మనం చెప్పుకున్న గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జాతకాలు తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఇప్పుడున్న
ఒక జాతకస్తుడు ఉంటే ఇప్పుడున్న స్థితి ప్రకారం అతని జన్మజాతకం ఎలా ఉంది, అతని జన్మజాతకంలో రవి శనుల యొక్క స్థితి ఎక్కడ ఉంది, వాళ్ళు అప్పుడు ఆ స్థితిలో ఎన్ని బిందువులు ఇచ్చారు, ఇప్పుడు గోచార ప్రకారం ఎన్ని బిందువులు ఇస్తున్నారు, ఇన్ని రకాల మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుని మాత్రమే వీళ్ళు పూర్తిగా శుభ ఫలితాలను ఇస్తారా, పూర్తిగా అశుభ ఫలితాలను ఇస్తారా ఏమిటి అనేది చూసుకోవాలే తప్ప ఎలా అంటే ఏదో ఇక్కడ బాగాలేదు కాబట్టి పూర్తిగా బాగుండదు, లేకపోతే మనకి బాగుంది కాబట్టి పూర్తిగా బాగుంటుంది అనే భావన అనేది ఉండకూడదు. కాబట్టి ఇటు గోచారము అటు జన్మజాతక ఫలితాలు రెండింటినీ కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.